Gurubhyo Namaha. Today class is Conic Section. In Conic Section, third chapter, Hyperbola. In previous case, I told that definition of hyperbola and derive the standard equation of hyperbola. X square by a square minus y square by b square is equal to 1. And study the nature of the hyperbola and also some important points in hyperbola. Today I am going to explaining what is the length of the lattice rectum and different forms of hyperbola. అంటే మీకు నేను చెప్పాను, ఈ క్లాస్కి అటెండ్ అయ్యేటప్పుడు హైపర్బోలాకి సంబంధించినటువంటి ఫామ్స్ అన్నీ కూడా మనం స్టడీ చేయాలంటే కనుక ఎలిప్స్కి సంబంధించినటువంటి 4 ఫామ్స్ కూడా మీరు మంచి గ్రిప్లో ఉంటే కనుక అవే 4 ఫామ్స్కి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ రాస్తాం. ఇంకో 3 పాయింట్స్ ఎక్స్ట్రా రాస్తాం. ఎలిప్స్లో 15 రాసాం, ఇక్కడ 18 పాయింట్స్ రాస్తామన్నమాట. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై, డిస్టెన్స్ బిట్వీన్ ప్రొజెక్షన్స్, డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్, ఈ 3 పాయింట్స్ ఇందులో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మొత్తం టోటల్గా 18 పాయింట్స్ వస్తాయి. అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఎలిప్స్కి సంబంధించినటువంటి 15 పాయింట్స్ ఫామ్ 1కి, ఫామ్ 2కి, ఫామ్ 3కి, ఫామ్ 4కి గ్రిప్ ఉంటే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ రాసినటువంటి పాయింట్సే ఇక్కడ కూడా రాస్తాం. సేమ్ అవే ఫార్ములాస్ ఉంటాయి. కాన్సెప్ట్ డెఫినేషన్ ఈజ్ డిఫరెంట్, స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్. డెఫినేషన్ అండ్ స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్, బట్ ఫార్ములాస్ అన్నిటికి కూడా వీటికి ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ 1 ఉంది హైపర్బోలాలో. వాట్ ఈస్ ది స్టాండర్డ్ ఈక్వేషన్? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. వాట్ ఈస్ ది సెంటర్? 0 0. అలా ఎలిప్స్కి అక్కడ సెంటర్ ఎంత? 0 0. ఎలిప్స్కి వెర్టిసెస్ ఎంత? ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0. ఇలాగ ఫామ్ 1 హైపర్బోలాకి వెర్టిసెస్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0. యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఎలాగైతే ఉన్నాయో అలాగే వస్తాయి. కొంచెం ప్లస్లో మైనస్లో స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది ల్యాటిస్ రెక్టమ్. మనం ఎలిప్స్కి లెంత్ ఆఫ్ ది ల్యాటిస్ రెక్టమ్ ఏ విధంగా అయితే ప్రూవ్ చేసామో, ల్యాటిస్ రెక్టమ్ మీన్స్ ఏ కార్డ్ విచ్ passes through the focus and perpendicular to the axis. That chord is called lattice rectum. అంటే ఫోకస్ గుండా పాస్ అవుతూ యాక్సెస్కి ఏదైతే పెర్పెండిక్యులర్గా ఉంటుందో దాన్ని మనం ల్యాటిస్ రెక్టమ్ అనుకున్నాం. ఆ ల్యాటిస్ రెక్టమ్ యొక్క లెంత్ ఎల్ డాష్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా మనం ఎలిప్స్లో ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తామంట. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రూఫ్ మాట. అందుకు నా ప్రూఫ్ ఇక్కడ మళ్ళీ మనం చెప్పవలసిన అవసరం లేదు, అవుట్లైన్స్ కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను అనమాట. ఈ లెంత్ ఆఫ్ ది ల్యాటిస్ రెక్టమ్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది ల్యాటిస్ రెక్టమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు 4 డిఫరెంట్ ఫామ్స్ చెప్పి మొత్తం 4 ఫామ్స్ కూడా ఈ క్లాస్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా నీట్గా చక్కగా మీరు నోట్స్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఫామ్ 1 హెడ్డింగ్ పెట్టాలి, నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఆ 18 పాయింట్స్ కూడా మీకు బోర్డు మీద రాయకుండా చక్కగా డిస్ప్లే చేస్తాను. డిస్ప్లే చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్స్లో చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్లో చక్కగా కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది ల్యాటిస్ రెక్టమ్ అండ్ హౌ టు ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది ల్యాటిస్ రెక్టమ్, వాట్ ఆర్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది ల్యాటిస్ రెక్టమ్. ఓకే, ఆఫ్ హైపర్బోలా. ఈ లెంత్ ఆఫ్ ది ల్యాటిస్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేసే ముందు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి దానికంటే ముందు ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది ల్యాటిస్ రెక్టమ్ ఆఫ్ ది ల్యాటిస్ రెక్టమ్కి ఎండ్ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయి ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ల్యాటిస్ రెక్టమ్ మీన్స్ ఏ కార్డ్ విచ్ passes through the focus and perpendicular to the axis. So already in earlier classes I told that what is axis. Axis means transverse axis. A dash is called transverse axis, B dash is called conjugate axis. ఓకే, కాంజుగేట్ ఈ యొక్క ట్రాన్స్వర్స్ యాక్సెస్కి పెర్పెండిక్యులర్గా ఉంటూ ఆ ఫోకస్ కుండా పాస్ అయితే కనుక దీన్ని మనం ఇక్కడ సేమ్ ఎలిప్స్లో పెరాబోలా లాగైతే చెప్పుకున్నాం అదే డెఫినేషన్ ఇక్కడ కూడా వస్తుంది. కాబట్టి స్ట్రక్చర్ మారింది కాబట్టి ఇక్కడ మనం ఎల్ డాష్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలన్నమాట. వీటి యొక్క ఎండ్ పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఫోకస్ కుండా పాస్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ ఏంటి? ఏఈ కామా 0. అంటే దట్ మీన్స్ ఎల్ ఏమవుతుందంటే ఏఈ కామా ఈ లెంత్ నాకు తెలియదు కాబట్టి దీన్ని సమేదో ఎల్ అనుకుంటాను. So the point L lies on hyperbola. What is the equation of the hyperbola? X square by a square minus y square by b square is equal to 1. Here x is equal to AE, y is equal to L, substituting in this hyperbola equation. So x place lo AE, y place lo L substitute cheste ganaka a square by a square minus L square by b square is equal to 1. A square cancel, e square minus 1. By simplification, e square minus 1 is equal to L square by b square. But we know that one of the నిన్న థీరం ప్రూవ్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేసుకున్నాం b square is equal to a square into e square minus 1 అని. a square into e square minus 1 is equal to b square. But I want e square minus 1 value. What is the value of e square minus 1? Is equal to b square by a square. So write in place of e square minus 1 is equal to b square by a square. Right here, e square minus 1 is equal to b square by a square. That equal to b square into b square, b power 4 by a square. So L square is equal to b power 4 by a square. So L is equal to b square by a. So L value తెలిసిపోయింది. That means
one endpoint of the lattice rectum AE comma B square by A. సేమ్ ఇదే మనకి ఎలిప్స్లో కూడా మనం ఇదే విధంగా ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది lattice rectum ఇలాగే చేసాం. ఇది ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి ఇది ఎంత ఉంటుందంటే AE కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది lattice rectum మనం ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఒక దానికి లేటరా రెక్టా రెండు ఉంటాయన్నమాట, ఎల్ డాష్ ఎం డాష్. ఇదిగో ఎల్ వాల్యూ వచ్చేసింది, ఎల్ డాష్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఎం కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి మైనస్ ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ. అలాగే ఈ పాయింట్ ఎంత అవుతుందంటే కనుక మైనస్ ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ. అంటే ఏ క్వాడ్రంట్లో ఎక్స్ వాల్యూ ఏఈ, వై వాల్యూ బి స్క్వేర్ బై ఏ. మనం ఫస్ట్ క్వాడ్రంట్లో రెండు ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్ రెండు కూడా నెగిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్. అలా మొత్తం 4 ఎండ్ పాయింట్స్ మనకు వచ్చేస్తాయి అన్నమాట. అంటే దట్ ఆర్ ది సో హైపర్బోలాకి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది lattice rectum ఏవైతే అయినాయో ఎలిప్స్ కూడా అవే అవుతున్నాయి కదా, ఎలిప్స్కి సేమ్ ఇవే. సో హైపర్బోలా కూడా సేమ్ అవే అన్నమాట, ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు. ఈక్వేషన్ ఒకటే, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎలిప్స్కి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అక్కడ ప్లస్ ఉంటుంది ఎలిప్స్కి, హైపర్బోలాకి మైనస్ ఉంటుంది. సో హైపర్బోలా కూడా ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది lattice rectum ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ, ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ, ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ, ఎం డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ. దీస్ 4 ఆర్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది lateral rectum. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది lattice rectum. సేమ్ ఎల్ప్లో చేసినట్టుగానే ఇక్కడ కూడా మనం చేస్తాం. లెంత్ ఆఫ్ ది lattice rectum మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎల్ డాష్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏఈ మైనస్ ఏఈ 0. సో మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ 2b స్క్వేర్ బై ఏ హోల్ స్క్వేర్. సో దాని నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎలిప్స్లో ఎంతైతే వచ్చిందో 2 ఇంటూ బి స్క్వేర్ బై ఏ యూనిట్స్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది, ఎందుకంటే పాయింట్స్ ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి ద లెంత్ ఆఫ్ ది lattice rectum ఈజ్ గివెన్ బై 2 ఇంటూ బి స్క్వేర్ బై ఏ యూనిట్స్. సో ఎలిప్స్కి ఎండ్ పాయింట్స్ మీరు ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేశారో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కాపీ చేసేస్తే సరిపోతుంది, నో ప్రాబ్లం. అయితే చేసేటప్పుడు మటుకు ఇక్కడ మనం మైనస్లో ప్లస్లో చూసుకోవాలి. ఇక్కడ అంటే ప్రూఫ్ అడిగాడు అనుకోండి, డెరైవ్ ది లెంత్ ఆఫ్ ది lattice rectum అండ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది lattice rectum అని అనుకోండి, అక్కడ ఈక్వేషన్ తీసుకుని ఎక్కించేయకూడదు. దీని ఈక్వేషన్ ఇది, ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని మీరు మామూలుగా సింప్లిఫై చేయాలి. మనకి స్మాల్ ఎల్ వాల్యూ ఎప్పుడైతే వచ్చేసిందో బి స్క్వేర్ బై ఏ అని మొత్తం 4 ఎండ్ పాయింట్స్ కూడా నేను ఇక్కడ రాసాను చూడండి, ఎల్, ఎల్ డాష్, ఎం, ఎం డాష్. నెక్స్ట్ నో హ్యావ్ టు ఫైండ్ ది length of the lattice rectum, L L dash, that means L L dash, distance between L and L dash. So L L dash, length of the lattice rectum L L dash is equal to square root of distance between these 2 points. And end points distance kadite kanaga 2b square by a, no more explanation because already nenu ellipse lo explain chesanu kabatti ikkada malli cheppalsina avasaram ledu. So 2 into b square by a units. Hyperbola kuda length of the lattice rectum enta 2 into b square by a units. So this is the length of the lattice rectum and end points of the lattice rectum of hyperbola x square by a square minus y square by b square is equal to 1. Now this topic is completed. Next I am going to explaining different forms of hyperbola. Form 1, form 2, form 3, form 4. Form 1, what is form 1? Form 1 ki chakkaga diagram draw chesi first ఆ diagram లో పాయింట్స్ అన్నీ ఒక చోట, డిస్టెన్సెస్ అన్నీ ఒక చోట, ఈక్వేషన్స్ అన్నీ ఒక చోట, మొత్తం 18 పాయింట్స్ కూడా మనం రాద్దాం. ఓకే, ఫస్ట్ డ్రా ది డయాగ్రామ్. దిస్ ఈస్ ఫార్మ్ 1. దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఫార్మ్ 1. వాట్ ఈస్ ఫార్మ్ 1? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇందులో మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయి ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ సెంటర్. ఓకే, ఏ డాష్ వెర్టిసెస్, ఓకే, ఎస్ డాష్ foci, okay, z dash projections, center, projections, vertices, foci. ఇవి మనకి ఎన్ని వచ్చినాయి? మనకి 4 పాయింట్స్ వచ్చినాయి. సెంటర్, ఫోకై, ప్రొజెక్షన్స్, వెర్టిసెస్. నెక్స్ట్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది lattice rectum. Lattice rectum means this is lattice rectum. ఓకే, ఎల్ డాష్, అలాగే M dash. Okay, so these 4 are the end points of the lateral rectum. 5th point ade. Okay, next distances calculate cheddam. Length of the transverse axis, a dash is called the length of the transverse axis. Next b dash is called the length of the conjugate axis.
నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 5 4 వచ్చినాయి, 3 7 పాయింట్స్ వచ్చినాయి. కౌంట్ చేయండి. పాయింట్స్ మనకి 4 వచ్చినాయి. సెంటర్, ప్రొజెక్షన్స్, వెర్టిసెస్, ఫోకై 1 2 3 4. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ మొత్తం 5 పాయింట్స్ వచ్చినాయి. ఓకే, డిస్టెన్స్లు క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సెస్, లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సెస్, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 3 పాయింట్స్. నెక్స్ట్ డిస్టెన్స్లు చూద్దాం. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై, నెక్స్ట్ ఇంకా డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై, ఫోకైకి మధ్య డిస్టెన్స్, డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్, డిస్టెన్స్ బిట్వీన్ ప్రొజెక్షన్స్ 3 పాయింట్స్ వచ్చినాయి. టోటల్గా మనకి 11 పాయింట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇవి పాయింట్స్, ఇవి లెంత్లు, ఇవి డిస్టెన్సెస్. లెంత్ అనే డిస్టెన్స్ అని ఒకటి అనుకోండి, డిస్టెన్సెస్. నెక్స్ట్ ఈక్వేషన్స్, ఈక్వేషన్స్ ఆఫ్ లాటరా రెక్టా. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్, దీస్ ఆర్ ది టాంజెంట్స్. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, ఇవి డైరెక్ట్రిసెస్. ఇవి అంటే ప్రొజెక్షన్ కుండా పాస్ అయితే డైరెక్ట్రిసెస్, వెర్టిసెస్ కుండా పాస్ అయితే టాంజెంట్స్, ఫోకస్ కుండా పాస్ అయితే లాటరా రెక్టా. సో ఈక్వేషన్స్ ఆఫ్ లాటరా రెక్టా, ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సెస్, సారీ ఎలిప్స్లో అయితే మేజర్ యాక్సెస్, హైపర్బోలాలో ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సెస్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ కాంజుగేట్ యాక్సెస్. ఇవి ఈక్వేషన్స్ అన్నమాట. ఎన్ని వచ్చినాయి చూడండి, మొత్తం 18 పాయింట్స్ వస్తాయి. అంటే 16 పాయింట్స్ వరకు వచ్చినాయి మొత్తం. ఈక్వేషన్స్ ఎన్ని వచ్చినాయి చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సెస్, ఈక్వేషన్ ఆఫ్ కాంజుగేట్ యాక్సెస్, ఈక్వేషన్స్ ఆఫ్ లాటరా రెక్టా, ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. 1 2 3 ప్లస్ 2 5 వచ్చినాయి. అండ్ మొత్తం ఎన్ని 16 పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ, పారామెట్రిక్ పాయింట్స్, మొత్తం టోటల్గా మనకి 18 పాయింట్స్ అన్నమాట. 18 పాయింట్స్ కూడా హైపర్బోలా ఫామ్ 1కి మనం రాస్తున్నామన్నమాట. ఫస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం చూడండి. డయాగ్రామ్ డ్రా చేసుకుని ఆ 18 పాయింట్స్ మీరు అనర్గళంగా చెప్పగలిగేలా ఉండాలన్నమాట. ఫాస్ట్గా చెప్పగలిగేలా ఉండాలి చక్కగా. అలా డయాగ్రామ్ వేసుకుని ఒక సెమినార్ చక్కగా మీరు వొకాబులరీ డెవలప్ అవుతుంది, కమ్యూనికేషన్ ప్రజెంటేషన్ స్కిల్స్ బాగుంటాయి. ఒక బోర్డులో కానీ సెల్ఫ్ ఎవరికైనా చెప్తే కనుక చక్కగా ఒక హైపర్బోలా మీద 18 పాయింట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి చక్కగా. అదొక సెమినార్ కింద పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది అన్నమాట అది. ఓకే, 18 పాయింట్స్ ఏంటంటే కనుక సెంటర్, వెర్టిసెస్, ఫోకై, ప్రొజెక్షన్స్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 5 పాయింట్స్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సెస్, లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సెస్, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. ఓకే, నెక్స్ట్ లెంత్లో అయిపోయిన డిస్టెన్సెస్, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై, డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్, డిస్టెన్స్ బిట్వీన్ ప్రొజెక్షన్స్, డిస్టెన్సెస్ అయిపోయింది. నెక్స్ట్ ఈక్వేషన్స్, ఈక్వేషన్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సెస్, ఈక్వేషన్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సెస్, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్, ఈక్వేషన్స్ ఆఫ్ లాటరా రెక్టా మొత్తం. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ, ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. నెక్స్ట్ పారామెట్రిక్ పాయింట్, ఏ సీక్ థీటా కామా బీ టాన్ థీటా. పారామెట్రిక్ ఈక్వేషన్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సీక్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు బీ టాన్ థీటా. దీస్ ఆర్ ది వెరీ మోస్ట్ 18 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ హైపర్బోలా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇవన్నీ కూడా నేను బోర్డు మీద రాసే కంటే మీకు డిస్ప్లే చేస్తాను. డిస్ప్లే చేసిన తర్వాత అవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్లో చక్కగా డ్రా ది డయాగ్రామ్. ఫస్ట్ నీట్గా డయాగ్రామ్ రాసి ఫామ్ 1 ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. రైట్ దిస్ వన్. ఆ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత చక్కగా కింద పాయింట్స్ 18 పాయింట్స్ రాయాలన్నమాట. ఇది పేపర్కి సెంటర్లో రాసుకుని పాయింట్స్ అన్నీ కూడా రాసుకుని చక్కగానే ఆ పాయింట్స్ నేను డిస్ప్లే చేస్తాను. దాని ఓకే, ఫామ్ 1కి సంబంధించినటువంటి 18 పాయింట్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ఫామ్ నెంబర్ 2. దిస్ ఫామ్ నెంబర్ 2 నేమ్ ఈజ్ కాంజుగేట్ హైపర్బోలా. దాని పేరు హైపర్బోలా. ఫామ్ 1, ఫామ్ 2 అంటే కనుక కాంజుగేట్ హైపర్బోలా. బికాస్ ద యాక్సెస్ ఈజ్ అలాంగ్ విత్ వై యాక్సెస్.
యాక్సెస్ అంటే ట్రాన్స్వర్స్ యాక్సెస్ అనేది వై యాక్సెస్ మీద ఉంటే కనుక దాన్ని మనం కాంజుగేట్ హైపర్బోలా అంటమాట. ఓకే, చూడండి ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఇక్కడ బి డాష్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్స్ యాక్సెస్, ద ట్రాన్స్వర్స్ యాక్సెస్ అలాంగ్ విత్ వై యాక్సెస్, అప్పుడు దాన్ని మనం కాంజుగేట్ హైపర్బోలా అంటామట. అప్పుడు దగ్గర డయాగ్రామ్ ఇలా ఉంటుంది అనమాట. అప్పుడు ట్రాన్స్వర్స్ యాక్సెస్ అలాంగ్ విత్ వై యాక్సెస్ అలా ఉంటే కనుక దట్ టైప్ ఆఫ్ హైపర్బోలా ఈజ్ కాల్డ్ కాంజుగేట్ హైపర్బోలా. ఆ ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే కనుక హైపర్బోలా అంటాం. దాని ఈక్వేషన్ ఏంటంటే కనుక x² / a² - y² / b² = 1. ఇప్పుడు ట్రాన్స్వర్స్ యాక్సెస్ వై యాక్సెస్ మీద ఉందనుకోండి, అప్పుడు దాని ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే కనుక x² / a² - y² / b² = -1. దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉందా, వై యాక్సిస్ మీద ఉందా? ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే కనుక +1 వస్తుంది, వై యాక్సిస్ మీద ఉంటే కనుక -1 వస్తుంది. సో -1 ఉంటే కనుక కాంజుగేట్ హైపర్బోలా, ఓకే, +1 ఉంటే కనుక హైపర్బోలా. మనం 18 పాయింట్స్ దానికి ఎలాగైతే చెప్పుకున్నామో అవే పాయింట్స్ దీనికి కూడా అప్లికబుల్ అవుతాయి. అయితే ఏమవుతుంది ఇక్కడ జస్ట్ ట్రాన్స్వర్స్ యాక్సెస్, కాంజుగేట్ యాక్సెస్ ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద రివర్స్లో వచ్చినాయి అన్నమాట. అంటే ఇంతకుముందు ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఇక్కడ ఉండేది, ఇది వై యాక్సిస్ మీద వెళ్ళింది. అంటే పాయింట్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. ఎక్స్ కోఆర్డినేట్స్ వై అవుతాయి, వై కోఆర్డినేట్స్ ఎక్స్ అవుతాయి. ఇందులో కూడా పాయింట్స్ అవే: సెంటర్, ప్రొజెక్షన్స్, వెర్టిసెస్, ఫోకై. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటిస్ రెక్టా, లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టా, లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సెస్ బి డాష్, లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సెస్ ఏ డాష్, length of the lattice rectum. Next, distance between foci, distance between vertices, distance between projections. Next, equations of directrix latera recta, equations of tangents, equations of directrices, equation of transverse axis, equation of conjugate axis, eccentricity, parametric point and parametric equations. ఈ 18 పాయింట్స్ కూడా దీనికి సేమ్ యాజిటీగానే వస్తాయి. ఆ పాయింట్స్ అన్నీ కూడా నేను డిస్ప్లే చేస్తాను. మీరు ఏం చేస్తారంటే కనుక ఫామ్ 2 అని హెడ్డింగ్ పెట్టుకుని x² / a² - y² / b² = -1 అని రాసుకుని ఈ స్ట్రక్చర్ అంతా కూడా పేపర్కి సెంటర్లో డయాగ్రామ్ డ్రా చేసుకుని కింద ఆ 18 పాయింట్స్ కూడా నేను డిస్ప్లే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని చూసి రాసుకోండి. అవి కూడా ఒకసారి చదువుతాను నేను, చూడండి ఒకసారి. ఓకే, ఫస్ట్ డ్రా ది డయాగ్రామ్ అండ్ రైట్ డౌన్ ది 18 పాయింట్స్. Next, I am going to explaining form number 3. What is form 3? Form 1 translate origin to another point. అంటే ఫామ్ 1ని ట్రాన్స్లేషన్ చేయడం ద్వారా మనకి ఫామ్ 3 ఫామ్ అవుతుంది. ఇలాగే మనం ఎలిప్స్లో కూడా చెప్పుకున్నాం, పెరాబోలా కూడా చెప్పుకున్నాం. ఆ పెరాబోలాలో ఫామ్ 1ని ట్రాన్స్లేషన్ చేస్తే ఫామ్ 4 వచ్చింది. అలాగే ఎలిప్స్లో ఫామ్ 1ని ట్రాన్స్లేషన్ చేస్తే ఫామ్ 3 వచ్చింది. సేమ్ హైపర్బోలాలో కూడా అంతే, ఫామ్ 1 ఇది. ఓకే, ఈ ఫామ్ 1ని ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ట్రాన్స్లేషన్ మీన్స్ చాలాసార్లు చెప్పాను డెఫినేషన్ నేను. ట్రాన్స్లేషన్ అంటే వితౌట్ చేంజింగ్ ది కోఆర్డినేట్ యాక్సెస్, ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని కదపకుండా ఆరిజిన్ని వేరే పాయింట్కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం ట్రాన్స్లేషన్ అంటమాట. సో వితౌట్ చేంజింగ్ ది కోఆర్డినేట్ యాక్సెస్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు వన్ పాయింట్, దట్ పాయింట్ ఈజ్ CH, K. ఎంటైర్ ఫామ్ అంతా కూడా మొత్తం సిస్టమ్ కదిలిపోయింది అనమాట. ఓకే, రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో ఫామ్ 3 ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం 18 పాయింట్స్ కూడా రాసుకోవచ్చు. ఆ 18 పాయింట్స్కి కూడా మీరు ఎక్స్ట్రా చేయవలసింది ఏంటంటే కనుక ఫామ్ 1కి బాగా చదువుంటే కనుక వాటికి ఎక్స్ కోఆర్డినేట్ H, వై కోఆర్డినేట్ K యాడ్ చేసుకుని వెళ్తే సరిపోతుంది. దీనికి సెంటర్ ఏంటి 0, 0. దానికి H, K ట్రాన్స్లేషన్ చేసాం కాబట్టి దీని సెంటర్ ఏమవుతుందంటే H, K. ఫామ్ 3కి సెంటర్ ఏమవుతుందంటే కనుక H, K. C ఈజ్ ఈక్వల్ టు H, K. నెక్స్ట్ ఫోకై, S డాష్ ± ఫామ్ 1కి ఏంటి ±AE, 0. ఆ ఏఈకి హెచ్ యాడ్ చేయండి, 0కి K యాడ్ చేయండి. సో ఫామ్ 3కి ఈ ఫోకై ఏమవుతుందంటే కనుక S ఈజ్ ఈక్వల్ టు ±AE + H, K. దట్ మీన్స్ S ఈజ్ ఈక్వల్ టు AE + H, K. S డాష్ ఈజ్ ఈక్వల్ టు -AE + H, K. దీస్ ఆర్ ది ఫోకై. అలాగే మొత్తం అన్నిటికి కూడా ఫామ్ 3కి సంబంధించినటువంటి
అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే కనుక ఫామ్ 1 ఏదైతే ఉందో ఫామ్ 1లో ఉన్నటువంటి ఎక్స్ కోఆర్డినేట్కి హెచ్ యాడ్ చేయండి, వై కోఆర్డినేట్కి ఏ యాడ్ చేయండి. ఆ 18 పాయింట్స్ మనకి ఇక్కడ వచ్చేస్తాయన్నమాట. ఓకే, ఆ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అవి మనం రాయవలసిన అవసరం లేదు. ఓకే, అవసరమైతే కనుక రాసుకోవచ్చు అనమాట, నో నీడ్. ఫామ్ 3కి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అవి మనం తగ్గించేద్దాం. లెంత్లో డిస్టెన్స్లు ఇవన్నీ కూడా ఏం చేంజ్ అవ్వవు. ఫామ్ 1కి ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకే అని ఉంది 2AE. మరి ఫామ్ 3 కూడా సేమ్ అదే అవుతుంది. డిస్టెన్స్ ఏం చేంజ్ అవ్వదు. ట్రాన్స్లేషన్ చేసినంత మాత్రాన దాని యొక్క డిస్టెన్స్ లెంత్ కానీ ఎటువంటి మార్పులు ఉండవన్నమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటాయి. సో ఏవైతే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్స్ ఉన్నాయో వాటికి మాత్రమే మనం ప్లస్ హెచ్ అని ప్లస్ కే అని యాడ్ చేస్తామన్నమాట. డిస్టెన్స్కి వాటికి లెంత్లకి మనం యాడ్ చేయం, కోఆర్డినేట్స్కే యాడ్ చేస్తాం. సో నేను ఈ ఫామ్ 3కి సంబంధించినటువంటి ఆ పాయింట్స్ అన్నీ కూడా నేను డిస్ప్లే చేస్తాను. డిస్ప్లే చేసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసుకుని అవన్నీ చోట చక్కగా కాపీ చేసుకోండి. ఫస్ట్ ఫామ్ 3 అని హెడ్డింగ్ పెట్టి ఈక్వేషన్ x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ డ్రా ది డయాగ్రమ్. ఈ డయాగ్రమ్ నీట్గా డ్రా చేసి నేను ఇప్పుడు డిస్ప్లే చేశాను. ఇక్కడ చూడండి, వీటిని లాట్ చేస్తాను, ఎన్లాట్ చేస్తాను. డిస్ప్లే చేసిన తర్వాత అందులో పాయింట్స్ అన్నీ కూడా చక్కగా ఈ డయాగ్రమ్ కింద రాయండి. 18 పాయింట్స్ కూడా 18 వస్తే 18, 17 వస్తే 17. పారామీటర్ తీసేస్తాం కాబట్టి 17 వస్తాయి. ఓకే, ఆ పాయింట్స్ అన్నీ కూడా చక్కగా ఒక సీక్వెన్స్లో రాసి మీరు వాటిని రాస్తే కనుక ఫామ్ 4 కూడా సేమ్ అంతే, ఫామ్ 2కి యాడ్ చేసుకుని వెళ్ళిపోతాం అంతే. సో అందుకే నేను మీకు చెప్పాను, నేను ఎలిప్స్లో ఏ విధంగా అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే కూడా అందుకని అన్ని బాగా చూసుకురమ్మంటే కారణం అదేమాట. ఓకే, రైట్ డౌన్. First write the equation and draw the diagram, and next write the 18 points. So display చేసి చూడండి. ఇలాగే మనం ఫామ్ 3కి ఫామ్ 1 దృష్టిలో పెట్టుకుని అన్నింటికి కూడా హెచ్ కామాకే యాడ్ చేస్తే కనుక సేమ్ అయ్యే పాయింట్స్ వచ్చినాయి. ఆ పాయింట్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే చేసాను. డిస్ప్లే చేసిన విధంగా మీరు చక్కగా నీట్గా కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఫామ్ 4 ఏంటి? ఇది కాంజుగేట్ హైపర్బోలా. అంటే ఫామ్ 2 కాంజుగేట్ హైపర్బోలా. దట్ కాంజుగేట్ హైపర్బోలా ట్రాన్స్లేట్ టు సమ్ పాయింట్ హెచ్ కామాకే. అది ఆరిజిన్ సెంటర్ దగ్గర ఉంటుంది, దాన్ని హెచ్ కామా కే పాయింట్ దగ్గర ట్రాన్స్లేషన్ చేస్తాం. అలా ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే కనుక ఫామ్ 2కి ఏవైతే పాయింట్స్ వచ్చినాయో అవన్నిటిని కూడా హెచ్ కామా కే యాడ్ చేయడమే. యాడ్ చేస్తే కనుక ఫామ్ 4 యొక్క పాయింట్స్ అన్నీ కూడా కవర్ అయినట్టే. నేను డయాగ్రామ్ రాస్తాను. డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత మీరు ఆ డయాగ్రామ్ డ్రా చేసుకుని ఆ 18 పాయింట్స్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, అవి చూసుకుని కాపీ చేసుకోండి. దిస్ ఈజ్ ఫామ్ నెంబర్ 4. ఫామ్ నెంబర్ 4ని 2ని ట్రాన్స్లేషన్ చేయడం ద్వారా హెచ్ కామా కే పాయింట్ దగ్గరికి అప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్, ఇది ఫామ్ 2. ఇది హెచ్ కామా కే పాయింట్ దగ్గర ట్రాన్స్లేషన్ చేస్తే కనుక ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇదే ఫామ్ 4. అంటే ఫామ్ 2కి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా సెంటర్ 0, 0 దీనికి హెచ్ కామా కే యాడ్ చేయండి. హెచ్ కామా కే దానికి అక్కడ ఫోకస్ +or -0, +or-BE, హెచ్ కామా +or-BE ప్లస్ కే అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక మొత్తం దానికి ఉన్న పాయింట్స్ వీటికి కూడా వస్తాయి. కాబట్టి వీటికి హెచ్లు కేలు యాడ్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఈ ఫామ్ 4కి సంబంధించినటువంటి మీరు ఫస్ట్ ఈక్వేషన్ రాసుకోండి. ఫస్ట్ రైట్ ది ఈక్వేషన్ అండ్ డ్రా ది డయాగ్రామ్. సో ట్రాన్స్లేషన్ చేస్తున్నామట ఇలాగ. దీన్ని ఇక్కడ పట్టుకుని ఆరిజిన్ దగ్గర పట్టుకుని షిఫ్ట్ చేసామట ఇక్కడికి. అప్పుడు దీని యొక్క ఇది కాంజుగేట్ యాక్సెస్ అవుతుంది. అంటే కాంజుగేట్ హైపర్బోలాలో ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఎక్కడ ఉంటుందంటే కనుక వై యాక్సెస్ మీద ఉంటుంది. అలాగే కాంజుగేట్ యాక్సెస్ ఎక్కడ ఉంటుందంటే ఎక్స్ యాక్సెస్ మీద ఉంటుంది. సో డయాగ్రామ్ వెంటనే ఇలాగా ఈ విధంగా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇది కాంజుగేట్ యాక్సెస్, దిస్ ఈజ్ కాంజుగేట్ యాక్సెస్ ఎక్స్ యాక్సెస్ మీద, దిస్ ఈజ్ ట్రాన్స్వర్స్ యాక్సెస్. ఓకే, అలాగా ట్రాన్స్వర్స్ యాక్సెస్ వై యాక్సెస్ మీద ఉంటే దాన్ని కాంజుగేట్ హైపర్బోలా అంటాం విత్ సెంటర్ హెచ్ కామా కే. ఓకే, ఇన్ ఫామ్ 2లోది అది కాంజుగేట్ హైపర్బోలా విత్ సెంటర్ 0, 0. ఓకే, ఆ రెండింటికి మొత్తం ఉన్నాయి 4, ఇందులో 4 లాస్ట్ ఫామ్ మటిది. దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా నేను డిస్ప్లే చేస్తాను. ఒకసారి మీరు అవి స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత దాని కింద పాయింట్స్ అన్నీ కూడా రాయండి. ఓకే, డిస్ప్లే చేసి చూడండి. ఓకే,
ఓకే, ఫామ్ 4కి మీరు ఆ పాయింట్స్ అన్ని రాసుకున్న తర్వాత 4 ఫామ్స్కి కూడా మనం అన్ని 18 పాయింట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అంటే ఈ 4 హైపర్బోలా యొక్క స్ట్రక్చర్స్ ఫామ్స్ అన్నీ కూడా మనకు మైండ్లో గుర్తుంటే కనుక ఎలిప్స్లో చేసినట్టుగానే ప్రాబ్లమ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్కి ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. సో అందుకని ఎలిప్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక హైపర్బోలా పెద్దగా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ వన్ ఆఫ్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్. ఇది ఎలిప్స్లో చేసే మనం ద సమ్ ఆఫ్ ది ఫోకల్ డిస్టెన్సెస్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ ఎలిప్స్. ఎలిప్స్లో అయితే కనుక ఫోకల్ డిస్టెన్స్ని సమ్మేషన్ చేస్తే కనుక వీ గెట్ కాన్స్టెంట్. బట్ హైపర్బోలాలో రిజల్ట్ ఏంటంటే కనుక ద డిఫరెన్స్ ఆఫ్ ది ఫోకల్ డిస్టెన్సెస్ ఈజ్ కాన్స్టెంట్. అదే ఇక్కడ మనం ప్రూవ్ చేస్తామన్నమాట. ఓకే, వాట్ ఈస్ ది రిజల్ట్? ద డిఫరెన్స్ ఆఫ్ ది ఫోకల్ డిస్టెన్సెస్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆన్ ది హైపర్బోలా ఈజ్ కాన్స్టెంట్. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ వ్యూ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుంటే కనుక ఎలిప్స్లో ఆ రిజల్ట్, హైపర్బోలా ఈ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం హైపర్బోలా స్ట్రక్చర్ అబ్జర్వ్ చేద్దాం. దిస్ ఈజ్ ద హైపర్బోలా. హైపర్బోలా మీద హైపోథిసిస్లో మనకి ఏం చెప్పాడు ప్రాబ్లంలో? లెట్ పి ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ది హైపర్బోలా. దట్ మీన్స్ పి ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ది హైపర్బోలా. లెట్ us కన్సిడర్ n m ఆర్ ప్రొజెక్షన్స్ ఆన్ యాక్సెస్ అండ్ డైరెక్ట్రిక్స్ రెస్పెక్టివ్లీ. అంటే పి అనే పాయింట్కి ప్రొజెక్షన్ ఏంటంటే కనుక ఎన్, ఎక్కడ? యాక్సెస్ మీద. అదే పి అనే పాయింట్కి ఇంకో ప్రొజెక్షన్ ఏంటంటే కనుక ఎం, అది ఎక్కడది? డైరెక్ట్రిక్స్ మీద. ఇలా 2 ప్రొజెక్షన్స్ తీసుకుని ఆ 2 ప్రొజెక్షన్స్ ఉన్న చోట మనం జాయిన్ చేసాం. దట్ మీన్స్ పిఎన్ అండ్ పిఎం. నెక్స్ట్, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ సిఎన్? సిఎన్ ఎక్స్ యూనిట్స్ అవుతుంది, అలాగే పిఎన్ వై యూనిట్స్ అవుతుంది. బికాస్ పి ఎక్స్ కామా వై ఈజ్ ఏ పాయింట్ ఆన్ ది క్వాడ్రంట్. ఈ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి సెంటర్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎక్స్ యూనిట్స్, అలాగే ఇక్కడ నుంచి ఇది వై యూనిట్స్ అన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి? బై ది నౌ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్సెస్, దట్ మీన్స్ ఎస్ డాష్ పి మైనస్ ఎస్పి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనం కాన్స్టెంట్ ప్రూవ్ చేయాలి. దట్ మీన్స్ ఎస్ డాష్ పి మైనస్ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇదే విధంగా మనం ఎలిప్స్లో కూడా ప్రూవ్ చేసాం. సమ్ ఆఫ్ ది ఫోకల్ డిస్టెన్సెస్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ డిఫరెన్స్ ఎలిప్స్లో అయితే సమ్, హైపర్బోలాలో అయితే కనుక డిఫరెన్స్. సో బై ది డెఫినిషన్ ఎలా ప్రూవ్ చేయాలి ఇది? అంటే ఈ డిఫరెన్స్ కాన్స్టెంట్ ఎలా ప్రూవ్ చేయాలంటే కనుక బై ది డెఫినిషన్ ఆఫ్ హైపర్బోలా ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ, ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ పిఎం. మళ్ళీ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. వాట్ ఈజ్ పిఎం? పిఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్, రైట్? ఎన్జెడ్. వాట్ ఈజ్ ఎన్జెడ్? ఎన్జెడ్ మీన్స్ సిఎన్ మైనస్, అంటే ఈ సిఎన్లోంచి సిజెడ్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎన్జెడ్ వస్తుంది. సో ఎన్జెడ్ కెన్ బి రిటన్ యాజ్ సిఎన్ మైనస్ సిజెడ్. వాట్ ఈజ్ సిఎన్? సిఎన్ మీన్స్ ఎక్స్ యూనిట్స్. నెక్స్ట్, వాట్ ఈజ్ సిజెడ్? జెడ్ మీన్స్ ఏ బై ఈ కామా 0. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది కనుక మనం ప్రూఫ్ చేసేటప్పుడు అక్కడ మనం ప్రూవ్ చేసాం. సిజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఏ అని, సిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని. సో సిఎన్ అంటే కనుక ఎక్స్, సిజెడ్ అంటే కనుక ఏ బై ఈ. సో వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ పిఎం? ఎక్స్ మైనస్ ఏ బై ఈ. రైట్ హియర్ ఈజ్ ఈ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ బై ఈ, దట్ ఈక్వల్ టు మల్టిప్లయింగ్ విత్ దిస్ వన్ ఈఎక్స్ మైనస్ ఏ. సో దిస్ ఈజ్ ఎస్పి. ఎస్పి వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను. నెక్స్ట్, ఎస్ డాష్ పి by the definition of hyperbola, s dash p by pm dash is equal to e. By cross multiplication, s dash p is equal to e into pm dash. What is pm dash? This is pm dash. Pm dash is equal to nz dash. What is nz dash? Nz dash is equal to cn plus cz dash. Okay, right here e into p m dash is equal to nz dash. Nz dash. What is the component of nz dash? Nz dash means nc, that means cn plus nc plus cz dash. Cz dash, that equal to e into cn. Cn means x units plus cz dash. Z dash means minus a by e comma 0, that equal to cz means a by e. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఏ బై ఈ, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఏ బై ఈ. డైరెక్షన్ తీసుకుంటే ప్లస్ మైనస్ పెడతామన్నమాట. డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో సిజెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ, మల్టిప్లయింగ్ విత్ దిస్ వన్ ఈఎక్స్ ప్లస్ ఏ. సో దిస్ ఈజ్ ఎస్ డాష్ పి. నౌ సబ్ట్రాక్టింగ్ దీస్ టూ, ఎస్ డాష్ పి మైనస్ ఎస్పి, that equal to, now subtracting s dash p minus sp. What is s dash p? Ex plus a.
minus what is SP? SP is equal to EX minus A, that equal to EX plus A minus EX plus A. So EX cancel 2A. So the difference of focal distances is length of the transverse axis, that is constant. Hence it is proved. ఓకే, చక్కగా డయాగ్రామ్ డ్రా చేయటం, ఆ హైపర్బోలా మీద పాయింట్ తీసుకోవటం, ఆ ప్రొజెక్షన్స్ అవి తీసుకుని వాటిని జాయిన్ చేస్తే కనుక మీకు పిఎం, పిఎం డాష్, పిఎన్ ఇవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. డ్రా చేసుకోవాలి, కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత మన ప్రాబ్లంలో మనం ఏం ప్రూవ్ చేయాలని చూసుకోవాలి. డిఫరెన్సెస్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్సెస్. ఫోకల్ డిస్టెన్స్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఎనీ పాయింట్ ఆన్ ది పారాబోలా. దీని ఫోకల్ డిస్టెన్స్ అంటమాట. ఈ ఎస్పీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్పీ ఎలా వస్తుందంటే కనుక దీనికి డిస్టెన్స్ కట్టచ్చు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఒకటి ఉంది, బై ద డెఫినిషన్ ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎస్పీ వాల్యూ. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకొక ఫోకల్ డిస్టెన్స్ ఉంది, ఎస్ డాష్ పి. ఇది ఫోకల్ డిస్టెన్సే. దీన్ని క్యాలిక్యులేట్ చేసిన డెఫినేషన్ ప్రకారం ఈఎక్స్ ప్లస్ ఏ, సబ్ట్రాక్టింగ్ దీస్ టూ, ఎస్ డాష్ పి మైనస్ ఎస్పీ 2a అని వచ్చింది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్. ఓకే, టుడే ఇన్ దిస్ క్లాస్ 4 different forms of hyperbola and one of the very most important result, that is the differences of focal distances is constant. అది మనం ప్రూఫ్తో సహా చేసాం. ఇంకా లెంత్ ఆఫ్ ది లాటిస్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటిస్ ఎలా వచ్చినాయి కూడా మనం చూసుకున్నాం. ఓకే, సో ఈ క్లాస్లో ఇప్పటివరకు ఇవి సరిపోతున్నాయి. నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ ప్రాబ్లమ్స్ ఆన్ హైపర్బోలా. నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు మీరు ఈ హైపర్బోలాకి సంబంధించినటువంటి 18 పాయింట్స్ కూడా చక్కగా బాగా చదువుకుని రావాలి. అప్పుడు ప్రాబ్లమ్ చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.